రైట్. భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశం లేకుండా అమరావతికి చట్టం ద్వారా రక్షణ కల్పించిందని హజ్ కమిటీ చైర్మన్ బాషా అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో రాజధాని వాసులు ఏపీ ప్రజల కళ నెరవేరిందని అన్నారు. పెట్టుబడులకు ఏపీ రాజమార్గంలా మారబోతుందంటున్న హౌస్ కమిటీ చైర్మన్ బాషాతో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. రాజధాని తీర్మానంపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నా ఎంతో కొంత విమర్శలు అయితే వినపడుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు రాజధాని విషయంపై ఎంతో కొంత విష ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు హజ్ కమిటీ చైర్మన్ బాషా. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అమరావతి రాజధాని విషయంలో ఎంతో కొంత విమర్శలు వినపడుతున్నాయి. అంటే మావిగనని పేరు మార్చాలని అట్లా, దాని గురించి ఏం చెప్తారు? 2019లో మనకు విభజన జరిగింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి. ఆ సమయంలో మా నారా చంద్రబాబు నాయుడు గారైన మా ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రోజు ఎంతో కష్టపడి ఎంతోమంది రాజధాని కోసం రైతులు వాళ్ళకి భూమి ఇచ్చి రాజధాని కోసం క్యాపిటల్గా ఆయన ఆ రోజు 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న తర్వాత రాజధాని ఇక్కడే కట్టాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. దాని తర్వాత ఈ రాజధాని పనికి రాదని చెప్పేసి 2019 నుంచి 2024 వరకు చేసిన జగన్ గారు ఈ రాజధాని మూడు ముక్కలాట ఆడి ఈ రాజధానిని ఎంతో నాశనం చేసిన ఘనత మా జగన్ గారిది. అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వదలకుండా ఇచ్చిన మాట ప్రకారం రాజధాని కోసం ఆయన కట్టుబడి ఉండి ఎలాగైనా సాధించాలని చెప్పి అమరావతి రైతులు అందరూ బాగుండాలని చెప్పి మనకు క్యాపిటల్ లేదు, ఈ క్యాపిటల్ కోసం ఆయన ప్రయత్నించిన ప్రయత్నాలు ఈరోజు ఫలించబోతున్నాయి. 2024లో తర్వాత సీఎం అయిన తర్వాత రాజధాని కోసం పరుగులు పెట్టిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అమరావతిలో భవిష్యత్తులో వాళ్ళ ప్రభుత్వం వస్తే కనుక అమరావతి తీర్మానంపై సవరణలు చేస్తామని లేదా ఇంకా రాజధానులు తెస్తామని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అసెంబ్లీలో మన బిల్లు పాస్ అయింది. అసెంబ్లీలో తర్వాత బిల్లును తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టారు. ఈ పార్లమెంట్లో పెట్టిన తర్వాత ఈ పార్లమెంట్లో బిల్లు కూడా ఈరోజు మనకు వస్తూ ఉన్నది. అది పాస్ అయిపోయింది. అది మనకు మెజారిటీ ఉన్నది కాబట్టి రాజధాని కోసం అన్ని షరతులతో కూడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మనకు ప్రసాదించబోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ రోజు. నారా చంద్రబాబు నాయుడు కలిగిన కళ నెరవేరబోతుంది. అందరికీ, ప్రతి వాళ్ళకి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం కానీ మనం అమరావతి అనేది మనకు క్యాపిటల్ అనేది లేదు గతంలో. కానీ జగన్ వచ్చిన తర్వాత ఒక నమ్మకం ఉండేది వస్తుందని చెప్పేసి. కానీ ఆయన కూడా ఈ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్ గారు. కానీ ఆయన కూడా క్యాపిటల్ మూడు ముక్కలాట అని చెప్పేసి కొంతసేపు ఏమో మనకు అమరావతి అంటారు, కొద్దిసేపు వైజాగ్ అంటాడు. మూడు ముక్కలాట ఆడి దాని రాజధాని సర్వనాశనం చేసిన ఘనత తర్వాత ఈరోజు వస్తున్నది. కాబట్టి మనకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరించి ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా సాధిస్తుందని చెప్పేసి, అభివృద్ధిలో ముందుండి నడిపిస్తారని చెప్పేసి ఈ అమరావతిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జరగబోయే ఈ పార్లమెంట్ బిల్లు కోసం మీ అందరికీ స్వాగతించి అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పనిసరిగా ప్రతి కుటుంబ సభ్యులు మీరు వచ్చి అమరావతి అనేది ఏందని చెప్పేసి మీరు తెలియబరుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి మీ అందరికీ ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దీని గురించి మరింత సమాచారం మనకి ఇచ్చేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ ఒమన్ నుంచి మొహమ్మద్ ఇమాం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అమరావతి రాజధాని తీర్మానంపై ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అండి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ముఖ్యం. అమరావతి రాజధానిగా ప్రకటించడం అనేది ఒక చారిత్రాత్మక విషయం. ఇది ఎందుకంటే అమరావతి రాష్ట్రానికి నడిబుడ్డిలో ఉంది. ఎవరికన్నా పాలనా సంబంధమైన ఎవరు రావాలన్నా అమరావతి అందుబాటులో ఉంటుంది. ఏ మూల వైజాగ్ అనుకోండి ఒక కార్నర్ అయిపోద్ది, అది ఇక్కడ అనుకోండి. అది కాక మన విజయవాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దీనివల్ల ఏంటంటే యువతకి ఉద్యోగ అవకాశాలు బాగా దొరుకుతాయి. ఇక్కడ పరిశ్రమలు అవి స్థాపించడానికి అనువైన నేలలు ఉన్నాయి. టెక్నాలజీ స్కిల్డ్ లేబర్ అందరు అవైలబుల్ ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన ఏరియా. సో ఎవరన్నా రావాలన్నా పాలనా పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ బాగుంటుంది. డెవలప్మెంట్కి ఇది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి ఆకర్షించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి బాగుంటుంది అన్నమాట. అమరావతి రాజధాని విషయంలో ప్రజల నుంచి, సామాన్యుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నుంచి ఎంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అమరావతిలో చాలా డెవలప్మెంట్స్ అయితే చూసాము. జిల్లాకు ఒక ప్రత్యేకత అంటూ, అట్లాగే అమరావతిలో కూడా చాలా పెట్టుబడులు తెస్తూ భవిష్యత్తులో మన
భవిష్యత్తు తరాలు ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎంతో డెవలప్మెంట్ అయితే చూస్తున్నాము. దీని మీద వ్యతిరేక పక్షాలు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అవేమి ప్రజలు నమ్మొద్దని, ఆరోపణలు చేసే వాళ్ళని కూడా ఊరికే వదలమని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.